ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు ఉండి 3 మంత్రులు ఉన్నా కూడా వరద బాధితులను ఆదుకోలేదని రాష్ట్రంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నా బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శ్రీగుంట మండల కేంద్రంలోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డిలు ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి రాఘవేంద్ర శర్మ తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు డిష్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి ఫలహార బండిని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన సర్వే ప్రకారం 31 మంది చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 16 మంది అనడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వర్షాలు పడి మరణిస్తే 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే 25 లక్షల రూపాయలు చెల్లించాలని, వరద బాధితులను ఆడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వరద బాధితుల సహాయం కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తప్పులు సరిదిద్దుకొని ఆపదలో ఉన్న వారిని కాపాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మోదాం శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రాజిరెడ్డి, డిష్ రాజు, మహమ్మద్ అలీ, పులబోయిన రవి, నాయని రాజగోపాల్, బక్కి రమేష్, మంచికట్ల శ్రీనివాస్, కొటారి అశోక్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 16 మంది చనిపోయిందని ప్రభుత్వం ఇప్పటిదాకా నేను టీవీలో చూసిన లెక్కల ప్రకారంగా ప్రభుత్వం ప్రకటించింది 16 మంది. కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకులు ఎక్కడికక్కడ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా పార్టీ కార్యకర్తలు ప్రజలకు చేయూతనందిస్తూ వరద బాధితుల కుటుంబాలకు తోచినంత సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. మా పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారం ప్రకారంగా 31 మంది ఈరోజు రాష్ట్రంలో చనిపోయారు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఇలా 31 మంది చనిపోయి ఇంత నష్టం జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఖమ్మం జిల్లాలో 9 సీట్లు గెలిపిస్తే ఇలా 9 మందిని మీరు కాపాడలేకపోయింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 13 గంటలు వాళ్ళు ఆహాకారాలు చేస్తూ ఉంటే, వాళ్ళు బాధపడుతుంటే ప్రభుత్వం హెలికాప్టర్ పంపలేకపోయింది, వాళ్ళని సాయం చేయలేకపోయింది. చివరికి వాళ్ళే గ్రామ ప్రజల సహకారంతో, వాళ్ళ బంధుమిత్రుల సహకారంతో, ఓ జేసీబీ సహకారంతో వాళ్ళు వెళ్ళిపోయింది తప్ప జిల్లా యంత్రాంగం కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ 13 గంటల పాటు వాళ్ళ ఆహాకారాలు చేస్తే కూడా వాళ్ళని కాపాడడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇవాళ 9 సీట్లు గెలిపిస్తే ఖమ్మంలో 9 మంది ప్రాణాలు పోయినాయి. ఈరోజు 3 మంత్రులు ఉన్నా కూడా తాగునీరు కూడా సప్లై చేయలేకపోయింది. మీరు ఆ ప్రజలు రాత్రంతా మిద్దెల మీద ఎక్కి చిన్న పిల్లలు, పసిపిల్లలతో బాధపడతా ఉంటే వాళ్లకు 12 గంటల్లో కనీసం ఓ బిస్కెట్ ప్యాకెటో, మంచినీళ్ళ ప్యాకెటో, ఇంత అన్నం కూడా పెట్టడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇది కూడా చేయలేరా మీరు? ఆకలితో అలమటించిపోయింది, పసిపిల్లలు అల్లాడిపోయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. బాధితులు ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా వాళ్ళకు మంచి సహకారం అందించండి, ఆ కుటుంబాలను కాపాడండి, ఆ కుటుంబాలను ఆదుకోండి. బాధితులు మీ మీద కోపానికి వస్తుంటే నువ్వు మా మీద కోపానికి వస్తలేం లేదు, నీ వైఫల్యాన్ని. ఇలా ప్రజలు ఏం తిడుతున్నారు ఖమ్మంలో టీవీలో చూస్తారేమో, మనం సోషల్ మీడియాలో చూస్తలేమా? బాధితులు నీ ప్రభుత్వ పనితీరు బాగలేదని నీ మీద ఆగ్రహాన్ని వెలిపుచ్చుతుంటే నువ్వు తప్పులు సరి చేసుకునే ప్రయత్నం చేయి. కానీ మమ్మల్ని నిందిస్తే ఏమొస్తుంది? మమ్మల్ని తిడితే తప్పులు అవుతాయా? మమ్మల్ని తిట్టడం కాదు, ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకో, ఆపదలో ఉన్నటువంటి వరద బాధితుల కుటుంబాలను కాపాడు. ఆ కుటుంబాలకు ఇప్పటికీ చాలా మంది అలమటించిపోతున్నారు. వాళ్ళకు అవసరమైన వస్తువులు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ పిల్లల పుస్తకాలు పోయినాయి, బట్టలు పోయినాయి, బియ్యం పోయింది, పప్పు పోయింది, పూర్తిగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినారు. వాళ్ళకి సాయం చేయండి. ఇకనైనా రోత రాజకీయాలు మాని సహాయక చర్యల మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారికి నేను హితవు పలుకుతా ఉన్నా.
ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు వరదల్లో ఎవరైనా చనిపోతే 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మీరే ప్రకటించారు. మీరు అడిగారు, డిమాండ్ చేశారు ఆ రోజు. మరి ఇవాళ మీరే ముఖ్యమంత్రి అయింది కదా, 25 లక్షల రూపాయలు అందించండి. ఆ రోజు మీరు అడిగిందే నేను అడుగుతున్నా, నేనేం ఎక్కువ అడుగుతలేను. ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఆ రోజు వరద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలని మీరు డిమాండ్ చేశారు. ఆ రోజు మీరు మాట మీద ఉండే మనిషి అయితే, నిజాయితీ ఉంటే తక్షణమే చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషన్ చెల్లించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా వరదల్లో తడిచిపోయి దాదాపు 3000 ఇండ్లు మునిగిపోయినాయి. ఖమ్మం ఒక్క పట్టణంలోనే 3000 కుటుంబాలు నిరాశ్రయులైనారు. వారి ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించండి. ఎందుకంటే వాళ్ళ బట్టలు, బియ్యము, పప్పు, ఉప్పు అన్ని పోయినాయి. ఆ పిల్లలకు మళ్ళీ కొత్త పాఠ్య పుస్తకాలు ఇవ్వండి. ఆ పిల్లల ఫీజులన్నీ రద్దు చేయండి. మా పార్టీ నుంచి అందిన సమాచారం ప్రకారంగా 31 మంది రాష్ట్రంలో మరణించారు. ఖమ్మంలో 9, వరంగల్లో 8, నల్లగొండలో 2, సిద్దిపేట జిల్లాలో 2, కామారెడ్డి జిల్లాలో 1, పెద్దపల్లి జిల్లాలో 1, కరీంనగర్ జిల్లా 1, అదేవిధంగా నాగర్ కర్నూలు 1, వనపర్తి 1, నారాయణపేట జిల్లాలో 2, నిర్మల్ జిల్లాలో 1, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతంలో 2. మొత్తం 31 మంది దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఇది ఇప్పటివరకు మా పార్టీకి అందిన సమాచారమే. కానీ ఈ రోజు వరకు ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించలే. ప్రభుత్వం చెప్తున్న లెక్కలు 15, 16 చెప్తున్నారు. ఎందుకు మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? సంఖ్య చూపించాలని చూస్తున్నారా, లేదా మీరు ఫెయిల్ అవుతున్నారా? కనీసం ఆ అధికారుల నుంచి సమాచారం తెప్పించుకోవడంలో, ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా? ఆత్మవిమర్శ చేసుకోండి. మేము విమర్శ కోసం చెప్పడం లేదు, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్తున్నాం. మా పార్టీ నుంచి మాకు అందుతున్న సమాచారం కానీ టీవీల్లో చూస్తున్న దాని ప్రకారంగా వాళ్ళ ఆవేదన చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది. ఇందాక ఖమ్మంలో సాయం అడిగినటువంటి వరద బాధితుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేసినారు. సిగ్గుచేటు. సాయం అడిగితే లాఠీచార్జ్ చేస్తారా? సాయం అడిగిన వాళ్ళకు వాళ్ళు ఏం సాయం అడిగినరు? చిన్నపిల్లలు ఉందని పాల ప్యాకెట్లు కావాలని అడుగుతున్నట్టారు. పాపం చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, పాలు లేవు, మంచినీళ్ళు లేవు అని అడిగితే లాఠీలతో, పోలీసులతోని కుట్టిస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఇదా ప్రజాపాలన? అంటే వరద బాధితులను లాఠీ చార్జ్ చేయడమే ప్రజాపాలన?